గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ. వెలుగు పేపర్ చూద్దాం. తమను ఓడించింది ప్రజలే, తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్య నేతల కామెంట్. కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపు. సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల విస్మయం. వివరాల్లోకి వెళ్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఆత్మవిమర్శ కనిపించడం లేదు. ఇప్పటికే 7 లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో వాళ్ళు మాట్లాడిన తీరు పార్టీ కార్యకర్తలనే విస్మయానికి గురి చేస్తున్నది. అసెంబ్లీలో తమ సంఖ్యాబలం 104 నుంచి 39కి పడిపోయిందనే వాస్తవాన్ని కూడా పార్టీ ముఖ్యులు గుర్తించలేకపోతున్నారని, ఎందుకు ఓడిపోయామనే దానిపై సమీక్ష కూడా చేయడం లేదని కార్యకర్తలు అంటున్నారు. జనం కన్ఫ్యూజన్ లో బీఆర్ఎస్ ను ఓడించారని ముఖ్య నేత, తాము 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇంకో కీలక నేత, స్కీములు అందుకున్నోళ్ళు కూడా మోసం చేశారని మరో ముఖ్య నేత ఇట్లా ప్రజలను తప్పుపట్టేలా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు సీనియర్లు అయితే జనం ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించాలనుకున్నారు, కానీ సీఎం పదవి నుంచి కేసీఆర్ దిగిపోతారని వాళ్ళు భావించలేదని, ఇప్పుడు తప్పు తెలుసుకొని బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నట్టు వాళ్ళ కార్యకర్తలకు కూడా అర్థమైపోయింది. ప్రజలు కేసీఆర్ ను ఓడించాలనే ఓడించిర్రు, కన్ఫ్యూజన్లో ఓడించలేదు. ప్రజలు చాలా తెలివిగా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నదనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేటగాళ్ల ఉచ్చులో పులులు. కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ లో 3 రోజుల్లో 2 మృతి. పశువులపై విష ప్రయోగం. ఆవుపై పులికి ఉచ్చు బిగింపు. కలేబరాన్ని తిన్న 3 పులులు, అందులో 2 మృత్యువాత. 3వ పులి మృతిపైన అనుమానం. జాడ కోసం గాలింపు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర పీసీసీఎఫ్ డోబ్రియాల్. వేటగాళ్ల ఉచ్చులో పులులు అంటూ మరో వార్త. ఏఐ కంపెనీ సీఈఓ కిరాతకం. కొడుకును చంపేసింది. 4 ఏళ్ల కుమారుని ఊపిరాడకుండా చేసి హత్య. బాడీని బ్యాగులో దాచి గోవా నుంచి బెంగళూరుకు తీసుకెళ్తుండగా అరెస్ట్. రూమ్లో రక్తపు మరకలతో బయటపడ్డ నేరం. భర్తతో నిందితురాలికి గొడవలు. కొడుకును భర్త కలవద్దని గోవాకు తీసుకెళ్లి ఘోరం. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కంపెనీ సీఈఓ సూచన సేత్ దారుణానికి ఒడిగట్టింది. ఆమె తన 4 ఏళ్ల కొడుకును గోవాలో కిరాతకంగా హత్య చేసింది. ఊపిరాడకుండా చేసి కుమారుని చంపేసి ఎవరికి అనుమానం రాకుండా డెడ్ బాడీని బ్యాగులో ప్యాక్ చేసింది. కన్నతల్లే కాల ఎముడైంది. ఇదొక సైకో తల్లి. సీఎం 2 అక్షరాల కన్నా కేసీఆర్ 3 అక్షరాలే పవర్ఫుల్. ప్రజల విశ్వాసం కోల్పోవడం కాంగ్రెస్ లక్షణం. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండడమే ఆ పార్టీకి ప్రమాదకరం. 1-2 జిల్లాలు తప్ప ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించాలని కామెంట్. ప్రజలు తిరస్కరించడం వల్లనే పవర్ఫుల్ 3 అక్షరాలు మూలకబడ్డాయి అనేది గమనించాలి. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నిధుల బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి. అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి. అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు. లోక్సభ ఎన్నికలపై 5 ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష. నియోజకవర్గాల వారీగా నిధులు మంజూరు చేస్తున్నట్లు వెలుగు పేపర్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రధాన వార్త. వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి రూపాయలు 10 కోట్ల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలకు ఆయన సూచించారు. లోక్సభ ఎన్నికలపై ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న రేవంత్ మంగళవారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వారికి సూచించారు. గత ప్రభుత్వం లాగా వారి అడుగులకు మడుగులొత్తే వారికి కాకుండా, వారి అనుచరులకు కాకుండా నిజమైన లబ్ధిదారులకే, అర్హులైన వారికే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మన అనుచరులకే, ఎవరైతే మనెమ్మటి తిరుగుతారో మన పార్టీ కార్యకర్తలకే దళిత బంధు పెట్టాలని బహిరంగంగానే ఎమ్మెల్యేలకు సూచించారు. దీనికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు, అర్హులైన పేదలకు మాత్రమే అందాలని సూచించారు. ఇది మంచి నిర్ణయం. కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు. ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలు. జలసాధన జల్లెడ. కీలక రికార్డులు స్వాధీనం. ఈఎన్సీ మురళీధరరావుతో పాటు ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం. ఎల్ఎండి కాలనీ, రామగుండం, మహదేవ్పూర్లోనూ తనిఖీలు. ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న ఇంజనీర్లలో టెన్షన్. తప్పు చేసిన వాళ్లపై కఠిన చర్యలు. మంత్రి ఉత్తమ్. ఇరిగేషన్ పై నేడు సీఎం రేవంత్ రివ్యూ. వివరాల్లోకి వెళ్తే, కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలను తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలో దిగింది. హైదరాబాద్లోని జలసాధనతో పాటు 10 చోట్ల మంగళవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
పలువురు అధికారులను ప్రశ్నించి వివరాలు రాబట్టింది. జలసౌధలోని దాదాపు 8 గంటలకు పైగా సోదాలు జరిగాయి. ఈఎన్సీ మురళీధర్తో పాటు ఇతర సీనియర్ ఇంజనీర్లను విచారించింది. ప్రాజెక్ట్ డిజైన్స్, డ్రాయింగ్స్, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, టెండర్లు, డాక్యుమెంట్లు, కాస్ట్ ఎస్కలేషన్ రిపోర్టులు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావుతో నేతృత్వంలోని 12 టీంలు తనిఖీల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్లోని జలసాధనతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఎల్ఎన్టీ కాలనీ క్యాంప్, రామగుండం, మహాదేవ్పూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జలసౌధలో మంగళవారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. విజిలెన్స్ అధికారులు జలసౌధకు చేరుకోనగానే మొదట సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరిగి ఇచ్చేశారు. తనిఖీలు జరుగుతున్న క్యాబిన్ల వద్దకు ఎవరు వెళ్లకుండా జలసౌధ ప్రధాన గేట్ల వద్ద సిబ్బందిని కాపలాగా ఉంచారు. కాళేశ్వరం అక్రమాలు తవ్వుతురు, విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేస్తురు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామన్నారు. అందులో భాగంగానే విజిలెన్స్ అధికారుల తనిఖీ అంటూ వెలుగు పేపర్లో ప్రధాన వార్త. మీడియాపై ఈఎన్సీ మురళీధర్ గరం. జలసౌధలో విజిలెన్స్ తనిఖీలపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ గరమయ్యారు. ఎందుకింత అడావుడి చేస్తున్నారు? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? నన్ను ఎందుకయ్యా చంపుతారు? విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు, వాటిని అందజేశామంటూ ఆయన జలసౌధ నుంచి వెళ్లిపోయారు. ఫార్ములా రేస్తో సంబంధం ఉన్నోళ్ళందరికీ నోటీసులు ఇస్తాం. మాజీ మంత్రి ఉంటే ఆయనకు పంపుతాం. బట్టి రూల్స్ విరుద్ధంగా ఈవెంట్స్ పేమెంట్, దీనిపై విచారణ జరిపిస్తాం. టికెట్లు అమ్ముకొని అగ్రిమెంట్ నుంచి వైదొలిగిన నెక్స్ట్ జన్ సంస్థ ఎవరిదో తెలుస్తాం. ఈ రేస్తో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు. సొంత ఇష్టాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఫైర్. ఫార్ములా ఈ రేస్ అక్రమాలతో సంబంధం ఉన్నోళ్ళందరికీ నోటీసులు ఇస్తామని, ఇందులో మాజీ మంత్రి ప్రమేయం ఉంటే ఆయనకు కూడా నోటీసులు పంపిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఈవెంట్కు సంబంధించిన పేమెంట్ బిజినెస్ రూల్స్ కు విరుద్ధంగా జరిగిందని, దీనిపై న్యాయ విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిబ్రవరిలో నిర్వహించాలనుకున్న ఈ ఈవెంట్ కోసం గతంలో ఉన్న ట్రై పార్టీ అగ్రిమెంట్ కాదని, ఎన్నికల కోడ్ ఉన్న టైంలో బై పార్టీ అగ్రిమెంట్ ఎలా చేశారని ప్రశ్నించారు. తవ్వే కొద్దీ అక్రమాలు వెళ్తున్నాయి, కానీ ఆఖరికి ఆటలను కూడా ఇచ్చిపెట్టలే. ఆటల్లో కూడా అక్రమాలే. ధరణిలో సమస్యలపై స్టడీకి కమిటీ 5గురితో ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కార్ కన్వీనర్ గా వ్యవహరించనున్న సీసీఎల్ఏ పోర్టల్ రీస్ట్రక్చర్ పైన సిఫారసులు చేయనున్న కమిటీ. ధరణితో రైతులకు అన్యాయం, రెవెన్యూలో లోపాలు సరిదిద్దాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణితో రైతులకు అన్యాయం అంటూ మరో వార్త. దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్లు రాజీనామా చేయండి. అక్రమ ఉద్యోగులపై అన్ని శాఖల్లోనూ విచారణ. పొన్నం. మాజీ ఎంపీ వినోద్ చెల్లికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాహితుల కోటాలో భూమి తీసుకున్నది. అలాంటోళ్ళందరూ భూమి తిరిగి ఇచ్చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. టీఎస్పీఎస్ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలి. అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం. ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యమవుతుంది. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ తమిళసైకి లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ముందు ఈ రాష్ట్రంలో ప్రధాన సమస్య నిరుద్యోగం. అది తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి తొందరగా జాబులు వేయాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.